హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ 7 కొండలు 7 ఆత్మస్థితులు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ప్రతిసారికి ఆత్మ ప్రణామాలు, గురుబాబు సార్కి ఆత్మ ప్రణామాలు, మన జూమ్లో పార్టిసిపేట్ అయ్యే మాస్టర్లకి, యూట్యూబ్లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి నాకు ఈ రోజున ఈ గొప్ప ఆత్మజ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ శ్రీ సరిత మేడం గారికి, సతీష్ మాస్టర్కి, మరి వారి యొక్క సంతానానికి కూడా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ రోజున మనం మరి 7 కొండలు 7 కొండలు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామి. మరి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆత్మస్థితులు 7 కొండలు అనే దానికి ఏంటి సంబంధం? ఎట్లా మనం ఏ విధంగా తీసుకోవాలి దీంట్లోని అంతరార్థం ఏంటి? 7 కొండల యొక్క అంతరార్థం తెలుసుకుంటూ మరి ఆ యొక్క 7 స్థితుల్లో మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము అని మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మరి ఇంకా మనం ఎటువంటి స్థాయిలోకి, ఎటువంటి మెట్టుకి ఎక్కాలి, ఈ 7 కొండల్లో ఏ కొండలో మనం ఉన్నాము, ఇంకా ఏ కొండకి మనం చేరుకోవాలనే ఆ యొక్క స్థితిని మనం తెలుసుకుందాం మాస్టర్స్. మరి ప్రతిరోజు కూడా ఎందరో మాస్టర్లు వస్తూ ఉంటారు, వారి యొక్క జ్ఞానాన్ని పంచుకుంటూ ఉంటారు, మనం ఎన్నో వింటూ ఉంటాం. కానీ వినడమే కాదు మాస్టర్స్, మనం మన జీవితాల్లో మన యొక్క జీవన గమనానికి, ఆత్మ పరిణామ క్రమానికి మనం అన్ని కూడా అన్వయించుకొని ఆచరణాత్మకంగా జీవించడం కోసమే మనం అందరం కూడా వస్తూ ఉన్నాము. సో అందువల్ల ఏంటంటే, మరి నేను ఈ 7 కొండల్లో నేను ఏ కొండలో ఉన్నాను, ఇంకా నేను ఏ కొండకి ఎక్కాలనేది మరి నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకుంటూ, నా అనుభవాలని మీతో షేర్ చేసుకుంటూ ఆ స్థితిని మనం తెలుసుకుంటూ ఉందాం మై ఫ్రెండ్స్. మరి 7 కొండలు 7 స్థితులు. ప్రతి ఒక్కళ్ళు మనం 7 కొండలకు వెళ్ళనోళ్ళు లేవండి. మనం అందరం వెళ్తుంటాం కదా మాస్టర్స్. ఈ మాస్టర్స్ ఈ రోజున మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆహ్వానించుకొని, చక్కగా సమస్త పరమగురు మండలి అందరినీ కూడా ఆహ్వానించుకొని ఒక్క 5 నిమిషాలు చక్కగా మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అందరూ చక్కగా స్థిర సుఖ ఆసనంలో చక్కగా కళ్ళు మూసుకొని, చక్కగా వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చుందాం మాస్టర్స్. ఎవరు కూడా కళ్ళు తెరవరాదు. చక్కటి ధ్యానం చేసుకుందాం.
మనందరం ప్రతి ఒక్కరం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అడుగుజాడల్లో మనందరం కూడా ప్రయాణం చేద్దాం ఆడే మాస్టర్స్. మరి ఆయన ఏడు కొండల్లో ఏడో కొండలో ఆయన యొక్క స్థాయి ఉంది మాస్టర్స్. మరి మనమందరం మరి ఈ ఏడు కొండల్లో ఎటువంటి స్థాయిలో ఉన్నాము అనే విషయాన్ని తెలుసుకుందాము. మరి అంతేకాదు మాస్టర్స్, మరి మన ప్రాపంచికంగాను అటు ఆధ్యాత్మికంగాను మరి మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళినప్పుడు తిరుపతి కొండ ఎక్కే సమయంలో మరి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు దాకా మనం ఎటువంటి ప్రయాణం చేశామో గతించిపోయింది. కానీ ఈ రోజు నుంచి ఈ యొక్క సబ్జెక్ట్ ఎవరైతే వింటారో వారందరూ కూడా, ఎవరికైతే చేరుతుందో వారందరూ కూడా మరి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మరి ప్రతి కొండలోనూ నీ యొక్క ఆత్మస్థితి ఏంటి, ప్రతి కొండ చోట మెట్లెక్కే సాధనం, మెట్లెక్కే ప్రదేశంలో కానీ మరి తిరుపతి కొండ దేవాలయంలో కానీ ఆ యొక్క ప్రాంగణంలో కానీ చక్కగా ధ్యాన సాధన చేసుకుంటూ ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని అంతరంగంలో ప్రతిష్ఠించుకొని అద్భుతంగా నీ యొక్క అంతరంగంలో ఆ యొక్క దైవత్వాన్ని మనం నింపుకోవాలని ప్రతి ఒక్కళ్ళం కూడా ఆశిద్దాం మేడం మాస్టర్స్. ఆ వైపుగా మనం ప్రయాణం చేయాలి. మరి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని అంతరంగంలో ప్రతిష్ఠించుకోవడమే కాదు, ఆయనలో ఉన్న దైవత్వం ఏమిటి, ఆయన యొక్క దివ్యత్వం ఏమిటి అనే విషయాన్ని మనం అంతరంగంగా మనం ప్రయాణం చేసి తెలుసుకోవాలి. మరి ఆయన చక్కటి ధ్యాన సాధన చేస్తారు ఏడుకొండల స్వామివారు. మరి మనందరం కూడా మన ధ్యాన సాధన ద్వారా ఆ ఏడో కొండకి ఎక్కే ఆ యొక్క స్థితికి మనం చేరుకోవాలి. మరి అట్లా మనం ప్రాపంచికంగా కూడా మనం తిరుపతి వెళ్ళినప్పుడు అడుగడుగున మన ప్రాపంచికమైన విషయాలతో సమయాన్ని అంతా వృధా చేయకుండా మరి చక్కగా అడుగడుగున ఆ యొక్క గొప్పతనం ఏంటి, ఆయన యొక్క సాధనలు ఏమిటి అని మనం ప్రతి విషయాన్ని చర్చించుకుంటూ మధ్య మధ్యలో ధ్యాన సాధనలు చేసుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా మౌనంగా ఉంటూ చక్కగా దర్శనం చేసుకునే వేళల్లో కూడా ధ్యానమైన ధ్యానం సాధనలో కూర్చుంటూ అటువంటి విధమైన సాధనలో మనం ఉంటూ ఉండాలి మేడం మాస్టర్స్. మరి ఆ యొక్క ఏడుకొండల స్వామిని మమ్మల్ని కూడా ఆ ఏడుకొండలు దాటేలాగా ఆ యొక్క సాధనా బలాన్ని మాకు ప్రసాదించి తండ్రి అని మనం కోరుకోవాలి. కానీ మరి నాకు ఈ ఇల్లు కావాలనో, ఆ వాకిలు కావాలనో, మరి కుటుంబ సమస్యలు పోవాలనో, ఇంకోటేదో మనం ప్రాపంచికమైన కోరికలతో మన అంతర్భాగంలో నిక్షేపించుకోకుండా మరి మన ఆధ్యాత్మిక ప్రయాణంలో కొనసాగిస్తూ మరి ఈ యొక్క ఏడుకొండల యొక్క స్థాయిలేంటి, మరి నేను కూడా అటువంటి స్థాయిగా ప్రయాణించే శక్తిని నాకు ప్రసాదించండి. ఆ యొక్క ధ్యాన సాధనను నేను ఏ విధంగా ఆ సాధన ద్వారా నేను ఏడో కొండకి నేను చేరుకోవాలి అనే యొక్క సాధన లక్ష్యాన్ని నాకు ప్రసాదించండి మాస్టర్ అని అందరం కూడా మరి వేడుకుందాం మాస్టర్స్. మరి ఈ రోజున మరి ఏడుకొండల వారు ఎటువంటి స్థితిలో ఉన్నారు, ఆ ఏడు స్థితులు ఏంటి మనం తెలుసుకుందామండి. ఈ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళం ప్రయత్నించేద్దాం. ప్రతిరోజు ఏడు కొండల్లో మనం ఏ కొండలో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో అనే ఆత్మ పరిశీలన కోసమే ఇవన్నీ కూడా. ఈ అంతరార్థాలు కూడా మన ఆత్మ పరిశీలన కోసమే మేడం మాస్టర్స్. అందువల్ల ఏంటంటే మనం చక్కగా ఏడుకొండల స్వామి వారి అడుగుజాడల్లో ధ్యాన సాధన ద్వారా మనం ఆ యొక్క ఏడు స్థితుల్ని దాటుకొని చక్కటి ఆత్మజ్ఞానాన్ని పొంది తిరిగి ఆత్మలోకాలకు వెళ్దామని అందరినీ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. నెమ్మదిగా కళ్ళ మీద వేళ్ళను బోర్లించుకొని చక్కగా నెమ్మదిగా బయటికి రండి మై డియర్ మాస్టర్స్. హఠాత్తుగా రావద్దు, స్లోగా కళ్ళ మీద నుంచి చేతులు తీస్తూ చేతి వేళ్ళను చూసుకుంటూ బయటకు వద్దాము. మరి చక్కటి ధ్యానాన్ని ప్రసాదించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ మహానుభావులకి మనం ఆత్మప్రణామాలు తెలియపరుచుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.
మేడం స్టార్ట్ చేసుకుందామండి. ఓకే అండి, స్టార్ట్ చేసుకుందాం మేడం. ఈ చక్కటి 5 నిమిషాల అద్భుతమైన ధ్యానంలో ప్రయాణం చేయడం జరిగింది. అద్భుతం మాస్టర్స్. మరి మనం ధ్యానంలో ఏమైతే మనం కోరుకున్నామో, మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం ఈసారి దర్శనం కోసం వెళ్ళినప్పుడు, ఇప్పటిదాకా మనం ఎన్నోసార్లు వెళ్ళే ఉంటాము. కానీ ఇప్పటిదాకా ఉన్న మన ఆలోచన విధానానికి ఈ యొక్క సబ్జెక్టు వినిన తర్వాత, మనం మరలా తిరుపతి వెళ్ళిన తర్వాత ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, మన ఆలోచన విధానం, మన యొక్క సాధనా బలం ఎలా ఉండాలనే విషయం మనం తెలుసుకుంటూ, ఆ యొక్క స్థితిగతులను తెలుసుకుందాం మాస్టర్స్. మరి ఆ యొక్క అంతరార్థాలు ఇచ్చిందే అందుకు. ఏడుకొండలు వెళ్ళటం కాదు, ప్రాపంచికంగా వెళ్ళామా, కొబ్బరికాయలు కొట్టామా, మన కోరికలు తీర్చుకుందామా, మన కోరికల్ని విన్నవించుకోవడంతోనే మనం ఎన్నో జన్మలన్నింటినీ కూడా మనం వృధా చేసుకుంటూనే ఉన్నాం మాస్టర్స్. కనీసం ఈ జన్మలో అయినా సరే ఆ యొక్క ఏడుకొండల యొక్క గొప్పతనం ఏంటి, దాని యొక్క ప్రాశస్త్యం ఏంటి, ఆ ఏడు కొండ దాకా మన యొక్క ఆత్మస్థితులు ఎలా ఉంటాయి, మరి ఆ యొక్క ఆత్మస్థితులు ఏడుకొండల దాకా చేరుకోవాలి అంటే మనం ఏం చేయాలి, ఎటువంటి ధ్యాన సాధన చేయాలనే విషయాన్ని మనం తెలుసుకోవాలి మేడం మాస్టర్స్. మరి ఈ రోజున మనం అద్భుతంగా ఈ యొక్క ఏడో స్థితి చేరుకోవాలి అంటే మనం చేయవలసిన ఏకైక సాధన మరి ఆనాపాన సతి ధ్యానం మాస్టర్స్. మన నిరంతరం కూడా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము మనల్ని ఆ యొక్క ఏడవ స్థితికి తీసుకెళ్లేదాకా మనకి నిరంతరం సహాయకారిగా ఉంటూనే ఉంటుంది. కానీ విశ్వం మనకి ఎంతో సహాయపడుతూ ఉంటుంది. కానీ మనమే ఆ యొక్క శక్తిని రిసీవ్ చేసుకోవాలి. ఆ స్వీకరించే గుణాన్ని మనలో మనం పెంపొందించుకుంటం ద్వారా మాత్రమే మరి ఆ ఏడుకొండకి స్థితికి మనం చేరుకోగలిగే స్థాయికి మనం చేరుకుంటాం మాస్టర్స్. అందువల్ల ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రయత్నం చేద్దాం ఈ రోజు నుంచి. కనీసం ఈ రోజు నుంచైనా. ఓకే అండి. మరి ఎవరు ఎటువంటి కర్మలు చేసుకుంటారో దాన్ని బట్టే మరి మనం ప్రతిఫలాలు పొందుతూ ఉంటాం. అవునా అండి? ఇప్పుడు మంచి కర్మలు చేసుకుంటే మంచి కర్మలని, పాప కర్మలు చేసుకుంటే పాప కర్మలని అంటారు కదా! చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద రోగాలు ప్రతిసారి అంటూ ఉంటారు. మరి మన చిన్న పాపాలు చేశామా, పెద్ద పాపాలు చేశామా అనేది మన యొక్క జీవన క్రమణ ప్రయాణం వల్ల కావచ్చు, మనం అనుభవించే స్థితిగతుల వల్ల కావచ్చు, మనకు మనం నిరంతరం చేసిన ధ్యాన సాధన వల్ల, దాంట్లో చేసుకున్న ఆత్మ పరిశీలన వల్లే మనకి అర్థమవుతుంది. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావు? నువ్వు ఎటువంటి పాపకర్మలు చేశావు? కొంచెం చేశావా? ఎక్కువ చేశావా? దాన్ని బట్టి మనమే ఆత్మ పరిశీలన నిరంతరం చేసుకుంటూ ఉండాలని చెప్పి తెలియపరుస్తూ ఉన్నారు మేడం మాస్టర్స్. మరి కార్యక్రమాలు చేస్తేనేమో పుణ్యఫలాలు పొందుతారు. పాపకర్మలు చేస్తేనేమో పాపకర్మలు పొందుతారు. అందువల్ల మనం అందరం కూడా పుణ్యకర్మలు చేద్దాము. మరి పుణ్యకర్మలు అంటే మనం ఏమనుకుంటామండి, మామూలుగా పుణ్యం చేయడం అంటే ఒకళ్ళకి సహాయం చేయటమో, లేదా అన్నదానం చేయటమో, వస్త్రదానం చేయటమో, చాలా పుణ్యం వచ్చేస్తుంది మనం ఇట్లా అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చేయవలసిన పుణ్యం ఏంటంటే ధ్యాన సాధన చేయటము, ధ్యాన ప్రచారం చేయటము, జ్ఞాన ప్రచారం చేయటము. దీనికి మించిన పుణ్యం ఈ భూమి మీద లేదని చెప్పని అంటారండి ప్రతిసారి. అందువల్ల మనం ప్రాపంచికంగా చేసే పుణ్యాలు కాదు, ఆధ్యాత్మికంగా చేసే పుణ్యాలే పుణ్యాలు. మరి మనం ఒక టైంలో ఈ పుణ్య స్థాయిని కూడా మనం చేరుకోవాలి, దాటి వెళ్ళిపోవాలి. చివరికి ఆత్మ స్థాయికి మనం చేరుకోవాలి అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నారు మేడం మాస్టర్స్. మరి పాపం అంటే పరపీడనం. ఎప్పుడు చూసినా మరి పక్కవారిని మనం పీడిస్తూనే ఉంటాం. ఎప్పుడు చూసినా మాటలతో కావచ్చు, చేష్టలతో కావచ్చు, మనకేం కావాలో ఎదురు వాళ్ళ నుంచి మనం వాళ్ళని పీడిస్తూనే ఉంటాం. తద్వారా మనం ఏం పొందుతాం? పాపాలనే పొందుతూ ఉంటాం నిరంతరం. మరి మనం పాపాల మోక్షం పొందాల్సింది పుణ్యాలా చెప్పండి? అందువల్ల పుణ్యం చేస్తే పరులకి ఉపకారం చేయటము. మరి పరాపకారం చేస్తేనేమో పాపము, ఉపకారం చేస్తే పుణ్యం చేరుతుంది మనకి. అవునా అండి? మరి మనం పుణ్యం చేద్దామా? అపకారం చేద్దామా? ఉపకారం చేద్దామా? అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. మరి పరులకు ఉపకారం చేస్తే అది స్వంతానికి ఉపకారం అవుతుంది. పరులకు ఉపకారం చేస్తే మనకి సహాయపడుతుందని అంటున్నారండి. ఎందుకంటే మనం ఉపకారం చేశామంటే అది మన పుణ్యకర్మల్లో చేరి మన యొక్క ధ్యాన సాధనకు కావచ్చు, మన యొక్క తర్వాత స్థితులను చేరుకోవడం కోసం ఆ యొక్క పుణ్య కార్యక్రమం అనేది, పుణ్యఫలం అనేది మనకి ఉపయోగపడుతుందనమాట. ఉపకారం చేస్తే నెక్స్ట్ ఆత్మస్థాయిలకి వెళ్తాం. అపకారం చేస్తే ఉన్న స్థాయి కంటే కింద స్థాయికి మనం నిమ్న స్థాయికి మనం పడిపోతూ ఉంటాం. మరి నిమ్న స్థాయికి మనం వెళ్ళిపోవాలా, చక్కగా ఊర్ధ్వ స్థాయిలకి మనం వెళ్ళాలనేది మనం చేసే పుణ్య కార్యక్రమాలను బట్టే, మనం చేసే ఉపకారాన్ని బట్టే ఆధారపడి ఉంటుందని మనం అర్థం చేసుకుంటూ ఉండాలండి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ పుణ్య కార్యక్రమాలంటే ఏ దాన ధర్మాలు చేయటం అనేది కాదు. ధ్యాన సాధన, ధ్యాన ప్రచారము, జ్ఞాన ప్రచారం చేయటం అనేది ఇక్కడ మనకు అద్భుతమైన పాయింట్ మాస్టర్స్. ఈ పుణ్య కార్యక్రమం మనం చేపట్టాలి.
నీకు తెలిసిన కొంచెం జ్ఞానం సరే నువ్వు పంచాలి. ధ్యానం ఎందుకు చేయాలో నువ్వు పంచాలి. పత్రి సార్ అన్నారు, ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయం మాస్టర్. ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అని. ఏ తెలిస్తే ఏ చెప్పడం ద్వారా నువ్వు ధ్యానం ఎందుకు చేయాలో మనం తెలియచెప్పొచ్చు. బి తెలిస్తే బి చెప్పడం ద్వారా నీ దగ్గర నువ్వెంత జ్ఞానం పొందావో ఆ జ్ఞానం పొందిన విషయాన్ని వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేయవచ్చు. అందువల్ల ఈ ఏబీసీడీలు అనేవి మన యొక్క జ్ఞానాన్ని కావచ్చు, మన యొక్క ధ్యాన సాధనలు కావచ్చు, మనందరికి పరులకి మనం పంచుతూ ఉండాలి. మరి పంచితే పెంచబడుతూ ఉండటం వల్ల మన యొక్క పుణ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. మన యొక్క ఆత్మస్థితులు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ పుణ్యము అంటే మన ఆత్మస్థితి కింద మనం తీసుకోవాలి మాస్టర్స్. పుణ్యం పెరుగుతూ ఉంది అంటే మన ఆత్మస్థితి కూడా అట్లాగే పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం నిష్కామంగా చేస్తాం. ఏం చేసినా కూడా ప్రతిఫలం ఆశించము. నిష్కామంగా చేస్తాం కాబట్టి ఆ యొక్క ఉపకారం మనకి మన యొక్క ఆత్మస్థితిని ఇంకా పెరగడం కోసం మనకు సహాయపడుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి మాస్టర్స్. మరి ఒక మనిషి ఇంకొక మనిషిని హింసించడం కాదు. హింసించడం అనేది అసలు వీలు లేని పని. హింస చేయకూడని పని. మరి అహింసో పరమో ధర్మః అని మన పరమ గురువులందరూ ఎంతో చెప్పి ఉన్నారు. మరి ప్రతి ఒక్క జీవిలోనూ ఆ పరమాత్ముడినే చూడు. పరమాత్మ సర్వభూతాత్మ అని చెప్పారు. మరి ఆ విధంగా చూస్తే ఎవరు ఎవరిని హింసించరాదు అనే విషయాన్ని మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ యొక్క ప్రయత్నం చేస్తూ ఉంటే మన యొక్క ఆత్మస్థితి అద్భుతంగా ఇంకొక మెట్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం ఇక ఈ 7 కొండల్లో ఇంకో కొండ ఎక్కే అవకాశం ఉంటుంది అనే విషయం మనం తెలుసుకుంటూ ఉండాలండి. మనం చేసే ప్రతి మాట కావచ్చు, ప్రతి ఆలోచన కావచ్చు, ప్రతి భావన కావచ్చు, ప్రతి చేష్ట కావచ్చు, మనకి అది పుణ్యలోకాలకి మనం వెళ్ళటానికి, పుణ్యలోకాలకు వెళ్ళటం అంటే ఇక్కడ ఆత్మస్థితిని మనం పెంచుకోవడానికి ఉపకరిస్తుందనే విషయం మనం తీసుకోవాలి మాస్టర్స్. ఇక్కడ మనం ప్రాపంచికంగా కాదు, ప్రాపంచికంగా విషయాన్ని చెప్పుకుంటూ దాన్ని ఆధ్యాత్మికంగా మనం తీసుకోవాలి. అంటే అంతరార్థం అనమాట. బాహ్యంగా చెప్పే విషయాల్లోనున్న అంతరార్థాల్ని మనం ఆధ్యాత్మికంగా మనం తీసుకోవాలి అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నారు. మరి అనేక చేదు ఫలాల్ని తింటూ ఉంటాం. చెడు ఫలాల్ని తింటూ ఉంటాం. మరి ఎన్ని చెడు కార్యక్రమాలు చేస్తూ ఉంటామో అన్ని జన్మలు ఎత్తుతాం. అవునా అండి? మరి ప్రతి జన్మలో ఈ జన్మలు తీసుకుంటూనే ఉంటాం. మరి కార్యక్రమాలు చేయకపోతే నీ కర్మలు తొలగి నువ్వు మరలా జన్మలు తీసుకుంటూనే ఉన్నావుగా. నీ మరణానంతర సమయం వరకు నువ్వు పుణ్య కార్యక్రమాలు చేస్తున్నావా? అపకారం చేస్తున్నావా? ఉపకారం చేస్తున్నావా? నిష్కామంగా సేవలు చేస్తున్నావా? అనే విషయం నీకు ఎరుక లేకుండా జన్మలు తీసుకుంటూ ఉంటూ ఉన్నవే తప్ప నీ యొక్క ఆత్మస్థితి ఏ స్థాయిలో ఉందనే ఆత్మ ఎరుక అనేది నీకు ఉండటం లేదు. నీ యొక్క ఆత్మ ఎరుక కోసమే నువ్వు యొక్క జన్మ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ ఎరుక నువ్వు కోల్పోతూ ఉండి ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉండటం వల్ల ఏంటి ప్రయోజనము? ప్రతిఫలం ఏమిటి? అని తెలుసుకున్నారండి. మరి మనం తెలుసుకుంటూ ఉంటూ మనం తెలుసుకున్న విషయాన్ని మనం పంచాలి అనే విషయం కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. మనం ఆత్మస్థితులను పెంచుకోవడమే కాదు, ఆత్మస్థితులు మనకు ఎలా పెరుగుతాయి? ధ్యాన ప్రచారం వల్ల పెరుగుతాయి. ధ్యాన సాధన వల్ల పెరుగుతాయి. సాధన అనేది ఒక ఎత్తయితే ప్రచారం అనేది పదెత్తులు. ప్రచారం వల్ల మన ఆత్మస్థితులు ఇంకా అద్భుతంగా పెరిగే అవకాశం ఉంటుందని పర్టిక్యులర్‌గా చెప్తున్నారు మాస్టర్స్. ఈ యొక్క ఏడుకొండలు ఎక్కే స్థాయిల్లో మనం చేసే ధ్యాన ప్రచారం అనేది అంత అద్భుతమైన స్థానాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు. మరి చివరికి అన్నింటికంటే కూడా ఉత్తమమైన పుణ్య కార్యక్రమం ఏంటంటే, అది ఆఖరి మెట్టు, ఆఖరి సోపానం ఏమవుతుందంటే ధ్యాన సాధన అవుతుంది. నువ్వు ఏ స్థాయికి చేరాలన్నా, ఏ ఆత్మస్థితి నీకు పురోగతి రావాలన్నా, నీకు ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మరి ఆ 7 కొండలు ఎక్కడం నీకు అంత సాధ్యమా మాస్టర్స్? అంత ఈజీనా? అంత సాధారణంగా ఎక్కేయగలమా? అసలు ఎక్కాలన్న విషయం తెలుసుకోవాలంటేనే మనం ధ్యానం చేయాలి. అసలు 7 కొండలనేవి ఒకటుంటాయి. అవి ఆత్మపరంగా ఎక్కావా? మరి ప్రాపంచికంగా ఎక్కావా? అనే విషయం మనం తెలుసుకోవాలి అంటేనే, మనం ధ్యాన సాధన చేస్తేనే మనకు తెలుస్తుంది. ఓహో! మనం ఈ ప్రాపంచికంగా 7 కొండలు ఎక్కడమే కాదు, ఆత్మస్థితుల్లో మనం ఎక్కాలి. మన ఆత్మస్థితి స్థాయికి చివరికి ఆఖరి మెట్టు వరకు ఎక్కాలి. ఏడో కొండకి చేరుకోవాలనే విషయాన్ని మనం ఆ రకంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలండి. ప్రతిదీ కూడా మనం ఏ సాధన చేయాలన్నా, ఎటువంటి స్థాయికి మనం చేరుకోవాలన్నా కూడా మన ధ్యానమే శరణ్యము. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఏ స్థాయిలో ఉన్నారంటే, ఆయన ఏడో స్థాయిలో ఉన్నారంటండి. మరి మనందరం ఏ స్థాయిలో ఉన్నామని ప్రతిసారి అంటున్నారంటే, మనందరం కూడా ఐదవ స్థాయిలో ఉన్నామంట. మరి ఐదవ స్థాయి అంటే ఏంటి? పుణ్య స్థాయి. మనం అందరం ఏంటి పుణ్యాలు సంపాదించుకోవడం మనకు సరిపోతూ ఉంది. పుణ్యం వస్తుంది. ఈ పని చేస్తే పుణ్యం వస్తుంది. ఈ దానం చేస్తే పుణ్యం వస్తుంది. ఈ ప్రాపంచిక పుణ్యాలను పోగేసుకునే ప్రయత్నంలోనే ఉన్నావు. నువ్వు ఆ పుణ్యం కాదు నాయన నువ్వు చేయవలసింది. నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యి. అటువంటి పుణ్యం చెయ్యి నువ్వు.
ఆత్మస్థాయిలు నీవు పెరుగుతూ ఉంటాయి. అద్భుతమైన ఆత్మస్థాయిని నువ్వు చేరగలవు. మనకి చూడండి ఏ స్థాయిలు ఉంటాయి. మూలాధార స్థాయి ఉంటుంది, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారం. మరి మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నాము? మరి ఇక్కడ నేను నా గురించి నేను చూసుకుంటే మాస్టర్స్, నేను ఆజ్ఞా స్థాయిలో ఉన్నానని చెప్పి నన్ను నేను ఎరుగుపరుచుకుంటే నాకు అర్థమైందండి. ఎందువల్లంటే మరి మూలాధారం నుంచి విశుద్ధ చక్రం వరకు కూడా నా యొక్క కర్మలన్నింటినీ కూడా నేను ధ్యాన సాధన ద్వారా దగ్ధం చేసుకొని మరి ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, నా యొక్క ఆత్మస్థాయిల్ని దినదినం అభివృద్ధి చేసుకుంటున్నాను అని ఈ యొక్క జ్ఞానాలన్నీ తెలుసుకోవటం వల్ల నా యొక్క స్థితి ఏంటి అని నాకు అర్థమైందండి. నేను ఆజ్ఞా స్థాయికి, సహస్రార స్థాయికి మధ్యలో ఉన్నానని నాకు అర్థమైంది మాస్టర్స్. ఎందువల్ల సహస్రాయ స్థాయి అంటే సేవ. మరి ఆజ్ఞ అంటే మన యొక్క అద్భుతమైన దివ్య తేజస్సుని ఉద్భవించుకొని, మనం చేయవలసిన కర్తవ్యాలంటే నిర్వహించుకొని, సరియైన పుణ్యం ఏంటో తెలుసుకొని, దాన్ని మన యొక్క ఆత్మస్థాయిని ఎటువంటి విధంగా పెంచుకునే స్థాయికి మనం ప్రయత్నిస్తామనేది ఈ యొక్క 2 స్థితుల మీద ఉంటుందన్నమాట. సో, నా యొక్క అనుభవం ఏంటంటే, ఆజ్ఞా స్థాయికి, సహస్రార స్థాయికి నేను ఉన్నాను అని నాకు అనిపించింది మాస్టర్స్. మరి నిరంతరం గూడా ఆ యొక్క ధ్యాన సాధనలు నిరంతరం విశ్వం నాకు అందిస్తూనే ఉంటుంది. మరి ఆ యొక్క అందించే ఆ యొక్క శక్తిని స్వీకరించడానికి నేను నిరంతరం సదా సిద్ధంగానే ఉన్నానని చెప్పని మరి నా అనుభవం నాకు తెలియపరిచిందండి. మరి మీ అనుభవం, మీరు ఎంతవరకు ఏ స్థాయిలో మీరున్నారో అనే విషయాన్ని మనం మరి మీరందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. మరి ఎలాగైతే ఒక చిన్ని పాప తన తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేసి ప్రాకుతూ, తర్వాత నడుస్తూ, తర్వాత పరిగెడుతూ, మరి పెద్దయిపోయిన తర్వాత ఎన్నో స్థితులను దాటుకుంటూ ఉంటుంది. అవునా అండి? మరి అదే విధంగా ఒకానొక ఆత్మ కూడా మరి మెట్లెక్కుతూనే ఉంటుంది. మరి ఎక్కకుండా ఉంటుందా అండి? మరి పుట్టుక తీసుకుందే ఎక్కడానికి. తీసుకుంది ఎక్కడానికే మరలా వెళ్ళిపోతుంటే, మరలా వస్తుంటే మళ్ళీ ఎక్కే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ చివరి మెట్టు దాకా వెళ్తాం, మళ్ళీ వెనక్కి పడిపోతాం. చివరి మెట్టు దాకా వెళ్తే మళ్ళీ వెనక్కొచ్చేస్తుంటాం. మరలా పుడుతూ ఉంటాం, మళ్ళీ ఎక్కుతూ ఉంటాం. కాదు, ఈ జన్మలో అయినా సరే మొత్తం మెట్లు ఎక్కేసేయి. ఏడవ మెట్టు దాకా నువ్వు ఎక్కేసేయి. వెంకటేశ్వర స్వామి ఏడవ మెట్టు దగ్గర ఉన్నారు. మనం గూడా ఆయన దగ్గరికి చేరుకోవాలి. ఆ ఏడవ మెట్టు దగ్గర మనం చేరుకోవాలి. మన ఆ యొక్క ఆత్మస్థితి ఆ యొక్క స్థితిలో ఉండాలి. సహస్రార స్థాయిలో మనం ఉండాలి. మనం విశుద్ధి వరకే ఉండిపోతున్నాము. అనాహతం వరకే ఉండిపోతున్నాము అని చెప్పి మన భద్రత మనకు తెలియపరుస్తూ ఉన్నారండి. అంటే మన అనాహతం, విశుద్ధ స్థాయిలో ఉన్నామంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? అంటే ప్రాపంచిక పుణ్యాలు పోగేసుకుంటున్నాం మాస్టర్స్. ప్రాపంచిక పుణ్యాలను కాదు మనం పొందవలసింది, ఆధ్యాత్మిక పుణ్యాన్ని మనం పొందాలి. అంటే ధ్యానము, ధ్యాన ప్రచారము. మరి ఎలాగైతే ఈ యొక్క కొండలు ఎక్కే ప్రయత్నంలో ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఎన్ని జన్మలో పడతాయో చూడండి మాస్టర్స్. మరి 7 కొండలు ఎక్కాలి, మరి ఆత్మశుద్ధులు పెంపొందించుకోవాలి, ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి అంటున్నా వినటానికి బావుంది. కానీ సాధన చెయ్యాలిగా. ఒక మనిషి ఒక పట్టుదలగా ఆ యొక్క ఆత్మశుద్ధిని నేను పెంపొందించుకోవాలని ధ్యాన సాధన చేస్తేనే ఆ యొక్క ఏడో కొండ దాకా వాళ్ళు ఎక్కగలుగుతారు. మరి ఆ ఏడో కొండ దాకా ఎక్కాలి అంటే వాళ్ళకి కావాల్సింది మరి ధ్యానానికి శరణాగతి అవ్వాలి అని చెప్తున్నారండి. మరి ఈ యొక్క జన్మలు ఎక్కి జన్మలు ఎత్తుతూనే ఉంటాం కాకుండా, ఈ జన్మలో అయినా సరే మనం ప్రయత్నం చేద్దాము. ఈ జన్మలో సరే ఆఖరి జన్మ చేసుకోండి నాయన అని చెప్పి చెప్తూ ఉన్నారండి. ఖచ్చితంగా మనందరం కూడా మరి పీఎస్‌ఎంలో ఈ జన్మలో మనం ఉన్న వాళ్ళందరం కూడా ఆఖరి ప్రయాణంలోనే ఉన్నామని నాకు అనిపిస్తుంది మాస్టర్స్. మరి నేను కూడా నాది కూడా ఇది ఆఖరి జన్మేనేమో అనిపిస్తది. ఎన్నో సందర్భాల్లో మరి నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకుంటే అలా అనిపించింది. కనీసం ప్రయత్నం అన్నా అలా చేస్తూ ఉండని చెప్పి మన యొక్క జ్ఞాన సాధన అనమాట. అయితే మరి ఏడుకొండల స్వామి ఏడుకొండలు ఎక్కిన తర్వాత మాస్టర్, అసలు స్వామి అంటే ఏంటి? తాను మీద తాను ఆధిపత్యం సాధించిన వ్యక్తి. అంటే ఏ విషయంలోనైనా సరే తనను తాను జయించుకోవడం. మానసిక స్థాయిల్లో ఏ విషయాన్నైనా సరే ఏ విధంగా ఆలోచించగలుగుతున్నావు? ఆ విషయాన్ని ఏ విధంగా నువ్వు మరి సాధించగలుగుతున్నావు? ఏ విషయాన్ని ఎలా నువ్వు స్వీకరించి దాని నుంచి నువ్వు గలుగుతున్నావు? అనే విషయాల్ని ఎరుగుపరుచుకోవడమే స్వామిత్వం సంపాదించుకోవడం అంటే. ఇప్పుడు చూడండి, నేను ధ్యానం సాధన అద్భుతంగా నేను చేశాను అని చెప్పి నేను అనుకున్నాను. నా మీద నాకు పట్టు వచ్చింది. నా మీద నేను స్వామిత్వం నేను సాధించాను అని నాకు అనిపించింది. ఎందుకంటే నిరంతరం నేను ధ్యాన సాధన చేస్తుంటాను. జ్ఞానం పొందుతూ ఉంటాను. స్వాధ్యాయం చేస్తూ ఉంటాను. ఇట్లా జ్ఞాన ప్రచారం చేస్తూ ఉంటాను. ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాను. మరి ఎన్నో ఇట్లా ఈ రోజున ఇంట్లోనే కూర్చొని ధ్యాన ప్రచారం చేయడానికి ఎంతో అద్భుతమైన అవకాశం మరి ఇటువంటి జూమ్ క్లాసుల ద్వారా మనకి ఎంతో అవకాశం మన భద్రత మనకి ఇవ్వడం జరిగిందండి.
ఆ రకంగా ధ్యాన ప్రచారం అద్భుతంగా కొనసాగుతూ ఉందన్నమాట. అవునా అండి? అందువల్ల ఏంటంటే మరి వివేకానంద స్వాములు వాళ్ళ మీద వాళ్ళు స్వామిత్వం సాధించిన వాళ్ళే. మరి ఆంజనేయ స్వామి తన మీద తాను ఆధిపత్యం సాధించిన వ్యక్తే. కానీ వాళ్ళందరిలాగే మనం కూడా మన మీద మనం ఆధిపత్యాన్ని సాధించుకోవాలి. మరి మన మీద మనం ఆ స్వామిత్వం సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి? మరలా మనకు అదేనండి. త్రిమూర్తుల్ని మనం గుప్పెట్లో పెట్టుకోవాలి. నిరంతరం ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనే ఆ యొక్క ఆత్మస్థాయిలనే మనల్ని ముందుకు తీసుకెళ్ళే ఆత్మస్థాయిని తీసుకెళ్ళే ఆ యొక్క గుణాన్ని మనం పట్టుకోవాలి. ఆ యొక్క త్రిమూర్తుల్ని మనం పట్టుకోవాలి. అందువల్ల ఏంటంటే, మరి మూడవ కన్నును పట్టుకున్న అంజనాని సంపాదించుకున్నవాడు ఆంజనేయ స్వామి అయితే, మరి మనం కూడా ఆంజనేయ స్వామి ఏదైతే ఆ శ్వాసనే పట్టుకొని వాయుపుత్రుడని చెప్పి సంపాదించుకున్నాడో, ఆ వాయువునే శ్వాస అనే వాయువుని ఆ యొక్క ఆంజనేయ స్వామి వారు ఏదైతే మనం ఆయన పట్టుకున్నారో, ఆ యొక్క ఆ శ్వాసని ఆయన ఏదైతే పట్టుకొని జయించారో, మనం కూడా ఆ శ్వాస మీద ధ్యాస, ఆ శ్వాస మీదనే ధ్యాస పెట్టి మనం కూడా వాయుపుత్రులం అవ్వాలి. అంజనీ పుత్రులం అవ్వాలి. అనే విషయాన్ని మనం ఈ రకంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. అంటే అంతరార్థాలన్నమాట ఇవన్నీ కూడా. మరి ఆంజనేయ స్వామి ఎలా సంపాదించారు? వాయుపుత్రుడు ఎలా అయ్యాడాయన? మరి వివేకానంద స్వామి వారు ఆయన మీద ఆయన స్వాధిపత్యం ఎలా సంపాదించారు? అంటే వీరందరూ కూడా శ్వాస మీదే ధ్యాస పెట్టే, శ్వాసనే గురువుగా భావించే వారందరూ కూడా సాధించడం జరిగింది మేడం మాస్టర్స్. మరి 7 మెట్లు ఎక్కుతున్నప్పుడల్లా గూడా 7 స్థితుల్లా మనకి ఇంకోయి గూడా చెప్తూ మన శరీరంలో 7 శరీరాలున్నాయండి మన లోపల. మనకు కనిపించే ఈ భౌతిక శరీరం కాకుండా మన శరీరంలో మరి అన్నమయ కోశముంది, ప్రాణమయ కోశముంది, మనోమయ కోశముంది, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, మరి విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశం. మన శరీరంలో 7 కోశాలున్నాయి. ఎట్లా 7 కొండలున్నాయో, ఇట్లా మన శరీరం లోపల 7 కోశాలున్నాయి. ప్రతి 7 కూడా మనల్ని ఆ 7 కొండల స్థాయికి తీసుకెళ్ళేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది వీటన్నిటి ద్వారా. అంటే ఈ యొక్క శరీరాల్లో మనం వెళ్ళవలసిన స్థాయి ఏంటంటే నిర్వాణమయ కోశాన్ని మనం చేరుకోవాలి. ఆ యొక్క నిర్వాణమయ కోసం మనం చేరుకోవాలంటే మనం అందరం కూడా బుద్ధుళ్ళం అవ్వాలి. బుద్ధత్వాన్ని సాధించాలి. మరి ఎటువంటి స్థితికైనా సరే మనం చక్కగా ధీటుగా నిలవగలగాలి. ఎటువంటి పరిస్థితులైనా సరే మనం చిరునవ్వుతో ఉండాలి. బాధనైనా, కష్టాన్నైనా సరే అనుకోకుండా వచ్చిన సంఘటన నువ్వు ఎలా స్వీకరిస్తున్నావు అంటే దానికి సంబంధించింది బుద్ధత్వం అంటే. బుద్ధత్వంగా ఉన్నావా? నువ్వు బుద్ధుడిలాగా నువ్వు తయారయ్యావా లేదా అని నిన్ను నువ్వు ఆత్మపరిశీలన చేసుకుంటే నువ్వు నిర్వాణమయ కోశంలో ఉన్నట్లే. సంసారంలోనే నిర్వాణం. మనం అందరం కూడా సంసారంలో నిర్వాణంలో ఉన్న వ్యక్తులు మేడం మాస్టర్స్. అంటే అందరం ఏడవ స్థితిలోకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళమే. అందరం కూడా నిర్వాణమయ కోశంలో ఉన్నవాళ్ళమే. అందరం కూడా సహస్రార స్థాయికి వస్తూ ఉన్నవాళ్ళమే. కానీ ఆ వస్తూ ఉన్న స్థితిని ఇంకా వచ్చేలాగా చేసుకొని, దాంట్లో మన స్థిరత్వం అయ్యేలాగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి మనకి తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. మరి చూడండి, అలాగే సంగీతంలో కూడా 7 స్థితులున్నాయేంటండి. మరి షడ్జమం, రిషభం, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతం, నిషాదం. ప్రతి దాంట్లో 7 స్థితులు ఉన్నాయి. ఆ 7 స్థితులు మనం దాటుకుంటూ ప్రతి దాంట్లో మనం రావాల్సిందే అని చెప్తున్నారండి. మరి 7 కొండలు, 7 స్వరాలు, 7 కోశాలు, 7 స్థితులు. మరి అలాగే మరి తల్లి గర్భంలో నుంచి వచ్చిన తర్వాత మనం శిశువు అంటాం. మరి అలాగే ఆత్మకు కూడా 7 స్థితులు ఉన్నాయి. ఆ శిశువుకి 7 స్థితులు ఉన్నాయి అని చెప్తున్నారండి. మరి ఆ 7 స్థితులేంటో మనం చూద్దాం మాస్టర్స్. మరి మొదటిది శైశవాత్మ, ఇన్ఫాంట్ సోల్. రెండవది బాలాత్మ, బేబీ సోల్. మూడవది యువాత్మ, యంగ్ సోల్. నాలుగవది ప్రౌఢాత్మ, మెచ్యూర్ సోల్. ఐదవది వృద్ధాత్మ, ఓల్డ్ సోల్. ఆరవది ముక్తాత్మ, ట్రాన్స్ ట్రెడిషనల్ సోల్. పూర్ణాత్మ ఏడవది, ఇన్ఫినిట్ సోల్. మరి ఈ యొక్క ఆత్మకి మన యొక్క ఆత్మకి ఇన్ని స్థితులు ఉంటాయండి. మనం ఏ స్థితిలో ఉన్నాము? ఇప్పుడు 7 కొండల్లో ఏడో కొండకి మనం ఎలా చేరుకోవాలో మనం అనుకుంటున్నామో, మరి ఈ యొక్క 7 స్థితుల్లో కూడా మనం పూర్ణాత్మ స్థితికి మనం రావాలి. మరి శైశవాత్మ నుంచి పూర్ణాత్మ స్థాయికి మనం ఎదుగుతూ ఉండాలి. మరి ఈ యొక్క స్థితికి మనం ఎదుగుతూ ఉండాలంటే మనం చేయవలసిన సాధనలేంటి? ధ్యాన సాధన, ఆనాపానసతి ధ్యాన సాధనలు మనం చేస్తూ ఉంటేనే మరి శైశవాత్మ నుంచి కూడా పూర్ణాత్మ స్థాయికి మనం మరి ఒక్కొక్క స్థితిని దాటుకుంటూ అటు మన ప్రాపంచికంగాను, ఇటు ఆధ్యాత్మికంగాను అంటే మన మధ్య మార్గం మొదటిసారి మనకు చెప్పి ఉన్నారండి. ఆ యొక్క మధ్య మార్గాన్ని మనం సాధించుకుంటూ సాగరముని
ఈదుకుంటూ ఈ యొక్క భవసాగరాన్ని ఈదుకుంటూ మనం పూర్ణాత్మగా మనం తయారవ్వాలి. పూర్ణాత్మ స్థితికి మనం చేరుకోవాలి. ఆ 7వ కొండకి స్థాయికి మనం చేరుకోవాలి. ఆ యొక్క నిర్వాణమయ స్థితికి మనం చేరుకోవాలి. ఇప్పుడు చూడండి 7 రకాల స్వరాలున్నాయని జెప్పి అన్నారండి. మరి 7 రకాల స్వరాలు మనకి రావాలంటే, మన యొక్క సంగీతానికి సంబంధించిన ఆ వ్యక్తుల పేర్లు ఎదురుగా బోర్డ్ పెట్టుకుంటే, మనకు ఆ సంగీతం వచ్చేస్తుందా అండి? మన బద్రి సార్ చెప్పారు ఈ ఎగ్జాంపుల్. మరి అట్లా సంగీతం వాళ్ళ యొక్క పేర్లు బోర్డులు పెట్టుకుంటేనే కాదు, అట్లాగే మన యొక్క స్థితుల గురించి మనం చెప్పుకుంటేనే కాదు, ఆ స్థితుల్లోకి మనం చేరుకోవాలి. ఆ యొక్క సంగీత మాస్టర్ ఫోటో పెట్టుకుంటే కాదు, ఆ యొక్క సంగీతాన్ని మనం అభ్యాసం చేయాలి. అట్లాగే ఇక్కడ మనం ఆ యొక్క హ్మ్. వి పూర్ణాత్మకు చేరుకోవాలంటే ధ్యాన సాధనలు చేయాలి. ఏ స్థితికి మనం చేరుకోవాలన్నా కూడా మనం ధ్యాన సాధనలు చేయవలసిందే. మరి ఏ సాధన రాకుండా కూర్చొని నాకు అదంతా వచ్చేయాలి అని ఆవాహయామి అంటే వచ్చేస్తుందా? ఏది కూడా మనం ఊరికే ఇట్లా కూర్చొని ఆవాహయామి అని కళ్ళు మూసుకుంటే ఏది రాదు మాస్టర్స్. మనం ప్రతి ఒక్కదానికి కూడా సాధన చేయాలి. 7 కొండలు దాటాలన్నా, మరి సహస్రాలని రావాలన్నా, నిర్వాణమయ కోసమే రావాలన్నా, సంగీతంలో ఉన్న మాధ్యమాలన్నీ గూడా మనం సంపాదించాలన్నా, మరి ఈ యొక్క 7 స్థితుల్లో శైశవాత్మ నుంచి పూర్ణాత్మక స్థితికి మనం రావాలన్నా, మనం చేయవలసింది ఏంటి అంటే ఆనాపానసతి ధ్యానము. మరి నిరంతరం గూడా ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. మరి స్వాధ్యాయం చేస్తుండబట్టే కదా మాస్టర్స్ ఇటువంటి ఎన్నో బుక్స్ చదవడం వల్లనే ఈ రోజున ఈ యొక్క స్థితి గురించి మనం చెప్పుకోవాలని జెప్పి ఆలోచన కలగబట్టే ఈ రోజు మన ఈ 7 కొండలేంటి? ఆ యొక్క 7 స్థితులేంటి? అనే విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము అంటే, ఆ యొక్క ధ్యాన సాధన వల్ల, ఆ యొక్క స్వాధ్యాయం వల్ల, ఈ సజ్జన సాంగత్యం ద్వారా ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి అనే ప్రయత్నం ద్వారానే మనం ఏదైనా సరే సాధించగలము. అవునా అండి? అందువల్ల ఏంటంటే, మరి ఇట్లాగే 7 లోకాలు కూడా ఉన్నాయంటండి. చూడండి ఎన్ని ఏడులు చూపిస్తున్నారు మనకివాళ. మరి భూలోకము, భువర్లోకము, మరి మూడవది సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. మరి ఇక్కడ మనం ఏ లోకాన్ని చేరుకోవాలి? సత్యలోకాన్ని చేరుకోవాలి. కానీ మనమందరం కూడా సత్యలోకాన్ని చేరుకునేంత స్థాయిలో సాధనలు చేస్తున్నామా? మన యొక్క ఆత్మ స్థాయిలో అటువంటి అద్భుతమైన స్థాయికి మనం చేరుకునే స్థితిని మనం పొందగలుగుతున్నామా? చూడండి ప్రతి స్థాయికి చూడండి 7 కొండలకు మనం ఎళ్ళగలిగామా? సహస్రారంలో మనం ఉండగలిగామా? మరి 7 స్వరాలు మనం సంపాదించగలిగామా? 7 స్థితుల్లో మరి పూర్ణాత్మగా మనం ఉండగలిగామా? ఈ 7 లోకాలు సత్యలోకాన్ని మనం చేరగలగలిగే సాధన మనం చేస్తున్నామా లేదా? మనమందరం ఏ లోకంలో ఉంటున్నామంటే ఎప్పుడు గూడా మనం మహాలోకంలో ఉంటాం మాస్టర్స్. మనం మహాలోకంలో ఉన్నటువంటి పుణ్యలోకం అన్నమాట మహాలోకం అంటే. అంటే మనం పుణ్యాల్లోనే ఉంటున్నాము. ఇందాక మనం చెప్పుకున్నాం. మహాలోకంలో ఉండే వాళ్ళందరూ పుణ్యాలు చేసిన వాళ్ళే. అంటే పాపాన్ని దాటి పుణ్యాన్ని చేరుకున్నాం అన్నమాట మనం. అంతే. అంతేగాని దాని నెక్స్ట్ స్థాయిలకి మనం వెళ్ళట్లేదు. వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం కానీ మళ్ళీ మనం పడిపోతున్నాము. అట్లా వెళ్తున్నా మళ్ళీ పడిపోతున్నాము. కానీ కనీసం తపోలోకానికెళ్ళే ప్రయత్నం గూడా మనం ఎవరం చేయగలుగుతున్నామా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. మరి తపోలోకానికి మనం ప్రయత్నం చేయాలన్నా కూడా విపరీతమైన తపస్సు చేయాలి. గంటలు గంటలు ధ్యాన సాధన చేయాలి. మరి గంటలు గంటలు ధ్యాన సాధన చేయటం వల్ల ఆ యొక్క తపస్సు వల్లే నువ్వు మరి తపోలోకానికి నువ్వు వెళ్ళగలవు. మరి పాపాన్ని కొట్టేయాలి, పుణ్యాన్ని కొట్టేయాలి. అప్పుడు గాని నువ్వు తపోలోకానికి వెళ్ళలేవు. మరి సత్యలోకానికి వెళ్ళాలి అంటే తపోలోకాన్ని కూడా మనం కొట్టేయగలగాలి. అంటే పాప పుణ్యాల స్థాయిని కొట్టేయాలి. మరి తపోలోకాన్ని కొట్టేయాలి. సత్యలోకానికి అంటే అక్కడ పరమ గురువులకి శూన్య స్థాయి అని మనకు అర్థం మాస్టర్స్. తపోలోకంలో పరమ గురుమండలి అందరూ ఉంటారు. తపోలోకంలో ఉండే పరమ గురుమండలి అందరూ కూడా శూన్య స్థాయిల్లో ఉంటారు. వాళ్ళ యొక్క మానసిక స్థాయిలన్నీ కూడా శూన్య స్థాయిల్లో ఉంటారు. మరి మనం ఆ యొక్క శూన్య స్థాయి యొక్క మానసిక స్థాయిలకి మనం ఎప్పుడు రాగలుగుతున్నాము? రాగలగడం కోసమే ఈ యొక్క 7 స్థితులు గూడా అన్ని రకాలుగా మనం ఏడో స్థితికి ఎలా చేరుకోగలము? మన యొక్క ప్రయత్నం ఏ విధంగా కొనసాగుతూ ఉంటుంది? ఏ విధంగా మనం మరి ఈ సత్యలోకాన్ని మనం చేరుకోవాలన్నా కూడా ఆ యొక్క జీరో స్టేటస్ ఆ యొక్క మైండ్ స్థితికి మనకు రావాలి అంటే, మరి పూర్ణాత్మ స్థాయికి మనం రావాలి అంటే, మరి ఆనాపానసతి ధ్యానం చేయవలసిందే. మరి ఏ పుణ్యం చేసినా కూడా మహాలోకానికి వెళ్తారు కానీ తపోలోకానికి వెళ్ళలేరంట. అంటే చెప్పాం కదా! మనం పుణ్యలోకాల స్థాయిని మనం తీసేసుకోగలగాలి. పుణ్యం కూడా మనకి ఒక టైంలో అడ్డుగోడనే. నేనింత పుణ్యం చేశా, నేనింత దానాలు చేశా, ఇంత వస్త్రదానం చేశా, ఇన్ని రకాల పుణ్య సేవా కార్యక్రమాలు నేను చేస్తూ ఉన్నా. ఇన్ని రకాల దైవ కార్యక్రమాలు నేను చేస్తూ ఉన్నా.
అవి కూడా అవసరం లేదు మాస్టర్. అవి కూడా కొట్టేయాలి. అది కూడా మనల్ని అహంకార స్థాయికి మనం తీసుకువెళ్తుంది. నేను ఇన్ని చేశాను, నేను అన్ని చేశాను, ఆ కార్యక్రమాలు చేశాను, మరి నేను ఇది చేస్తుంటే ఎవరు కూడా చేయలేరు అనే ఆలోచన వచ్చింది అంటే ఆ ఒక పుణ్యం కూడా మనకి ఏ రకంగానూ ఉపకారం అవ్వదు. నిష్కామంగా ఉండాలి. నిష్కామకరమైన సేవ చేయాలి మనము. తపోలోకంలోకి వెళ్ళాలి అంటే నిష్కామంగా ఉండాలి. మహాలోకంలో మనం పుణ్యఫలాలు మనం చేరుకుంటాం. కానీ అక్కడ నిష్కామంగా మనం ఉన్నామా? ఆ పుణ్యాన్ని మనం నిష్కామంగా సంపాదించుకున్నామా లేదా అనే విషయం మనం ఎరుకలోకి తీసుకొచ్చుకోవాలి. అప్పుడే మనం తపోలోకానికి చేరి, ఆ తర్వాత మనం సత్యలోకానికి చేరి శూన్య స్థాయి మనస్తత్వాన్ని మనం చేరుకోగలము. పూర్ణాత్మ స్థాయికి మనం రాగలము. ఏడవ స్థితికి, ఏడవ కొండలోకి మనం ఆ యొక్క స్థితికి ఏడుకొండల స్వామి వారి యొక్క ఆ ఏడవ స్థితికి మనం రాగలము. అంటే మనకు పుణ్య పాప కర్మలన్నీ కూడా అన్నీ కొట్టేయగలగాలి. ఏ విషయాన్ని గూడా నేను అనే భావనని తీసేయాలి. మన రమణ మహర్షి గారు మనకెప్పుడు నిరంతరం ఏం చెప్తారంటే, "నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణించు. నిన్ను నువ్వు తెలుసుకో. మరి నువ్వు శూన్య స్థాయి భావనలతో ఉండు. మౌనంగా ఉండు." ఈ మౌనంగా ఉండు అంటే, మనం ఏడవ మెట్టుకు చేరుకున్నట్లే. మౌనం అంటే బాహ్యమైన మౌనం కాదు మాస్టర్స్. అంతరంగమైన మౌనము. అంతర్ముఖ ప్రయాణము. మరి అంతర్ముఖ ప్రయాణం మనం ఎలా చేస్తామండి? ధ్యానంలోనే మనం చేయగలము. అంతర్ముఖ ప్రయాణం అంటే. మరి ప్రతి ఒక్కళ్ళము అంతర్ముఖ ప్రయాణం జరుగుతుందా లేదా? నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావా లేదా? మరి భూమి మీద జన్మ తీసుకున్న లక్ష్యాన్ని నువ్వు గమనించావా లేదా? నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటున్నావా లేదా? అసలు నాకంటూ ఒక లక్ష్యం ఉంది. నేను అందుకే జన్మ తీసుకున్నానన్న విషయమన్నా నువ్వు కనీసం ఎరుకలోకి తీసుకొచ్చుకున్నావా లేదా? అనే విషయాన్ని నిరంతరం మనకు ఆత్మ పరిశీలనే అండి. ఎన్ని రకాల జ్ఞానాలు మనం తీసుకున్నా గూడా, ఎన్ని వేల పుస్తకాలు, లక్ష పుస్తకాలు చదివినా, మనకి చేరుకోవాల్సిన ఆ ఏడవ కొండలో ఉండే ఆ యొక్క మౌనం, మరి ఆ యొక్క ఏడవ కొండలో ఉన్న ఆ యొక్క అంతర్గత ప్రయాణం, శూన్య భావనలు, ఆ స్థితికి రావడం కోసమే మాస్టర్స్. మన ఆత్మ పరిశీలనలన్నీ కూడా శూన్య స్థాయి భావనలు రావడం కోసమే. మన అంతిమ జయం సత్యలోకం. చూడండి మరి సత్యలోకంలో ఉండేవాళ్ళంతా అట్లానే ఉంటారు. అందరం గూడా మన సత్యలోక వాసులుగా ఉండాలి. మరి మనం తపోలోకం వరకు గూడా ఎలాగోలా ప్రయత్నం చేసి వస్తున్నాం. కానీ తం సత్ హ్మ్. చివరి లోకం వచ్చేసరికి, సత్యలోకం వచ్చేసరికి మనం వెనక్కి పడిపోతున్నాము. ఆ యొక్క శూన్య స్థాయి భావన నుంచి మనం పైకి రాలేకపోతున్నాము. ఎప్పుడు ఒత్తిడులే, అలజడులే. ధ్యాన సాధన చేస్తున్నాము, ఇటు చేజార్చుకుంటున్నాము. ఇటు చేస్తున్నాము, ఇటు చేజార్చుకుంటున్నాము. మధ్య మార్గం అని తెలిసినా గూడా, మరలా కూడా అందులో కూడా నువ్వు అహంకార భావనలు కలిగి ఉంటున్నావు. మరి ఈ యొక్క స్థితిలో నువ్వు ఎప్పుడు రాగలుగుతూ ఉన్నావో అందరూ గూడా ఆత్మపరిశీలన చేసుకుందాం. మరి మనల్ని అడ్డుకట్టబడే మన యొక్క ఆలోచన ఏంటి? మనల్ని ఎందువల్ల వెనక్కి పడిపోతున్నాం? ముందుకు ఎందుకు రాలేకపోతున్నాము? మనల్ని వెనక్కి పడేసే ఆ యొక్క స్థితులేంటి? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నిన్ను నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. మరి వెంకటేశ్వర స్వామి పుణ్యంలో లేరు. ఆయన తపస్సులో ఉన్నారు. మరి ఈ పుణ్యంలో ఎందుకుంటారాయన? ఆయన ఏడవ మెట్టులో ఉన్నవాళ్ళు. మరి మనం గూడా ఆ ఏడవ మెట్టు చేరుకోవడం కోసమే ఇంత కష్టాలు పడేది. ఇన్ని ప్రయత్నాలు చేసేది. చూడండి. "యో హృష్యతి నా ద్వేష్టి శోచతి నా కాంక్షతి. శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః సమే ప్రియః." చెప్తున్నారు చూడండి. శుభాశుభ పరిత్యాగం. శుభాన్ని త్యాగం చేయాలి. అశుభాన్ని త్యాగం చేయాలి. పుణ్యాన్ని త్యాగం చేయాలి. పాపాన్ని త్యాగం చేయాలి. ఏది వద్దు మనకి. శూన్యమైపోవాలి మనము. అన్నిటిని కూడా త్యాగం చేయాలి. మరి ఇటువంటి త్యాగాలని మనం చేస్తున్నామా లేదా? మనమందరం కూడా మరి పుణ్యాత్ములుగా ఉంటున్నామా? దైవలోకాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తున్నామా? మరి మనం తపస్సు చేస్తున్నామా? మన పుణ్యం వదిలిపెట్టగలుగుతున్నామా? మన పుణ్యంలోనే బందీలయిపోయి ఉంటున్నామా? మనమందరం గూడా పుణ్యంలోనే బందీలమైపోతుంటం వల్లనే ఆ ఏడవ మెట్టుని మనం చేరుకోలేకపోతున్నాం మాస్టర్స్. ఆ పుణ్యం నుంచి మనం బయటపడాలి. ఆ పుణ్యం అనే బంధనం నుంచి మనం బయటపడాలి. మరి భక్తి మానస్యః తనలో తాను ఉన్నవాడు స్వస్వరూపానందాన్ని పొందగలడు అంటున్నారండి. మరి ఇందాక మన రమణ మహర్షి గారు చెప్తారు. మరి అంతరంగంలో నువ్వు ప్రయాణం చెయ్యి. అంతర్ముఖ ప్రయాణం చెయ్యి. నువ్వు బహిర్ముఖంలో ఉండకు. మరి అంతర్ముఖ ప్రయాణం చేసేవాడు ఎలా ఉంటాడని చెప్తున్నారు. స్వస్వరూపానందం అంటే ఎంతో ఆనందకరమైన స్వభావం కలిగి ఉంటారు.
శూన్యమైన భావనలు కలిగి ఉన్నవారే నిరంతరం కూడా ఆనంద స్వరూపంగా జీవించగలరు. మరి భక్తిమాన్ అంటే ఏంటి? తనలో తాను ఉన్నవాడు అని అర్థం మాస్టర్స్. మరి మన అందరం కూడా మనలో మనం ఉంటున్నామా? మరి మనలో మనం ఉండడానికి మనం ఏం చేయాలో, ఈ యొక్క స్థితిని మనం దాటేయడానికి మనం మరి సత్యలోకం చేరుకోవడానికి మనం ఏం ప్రయత్నాలు చేస్తున్నాము? ముందు మనలో మనం ఉంటే, మనం ఆ యొక్క ఏడవ మెట్టులో మనం చేరుకున్నట్లే. నీలోకి నువ్వు ప్రయాణం చెయ్యి. నిన్ను నువ్వు తెలుసుకో. సాక్షిగా గమనిస్తూ ఉండు. సాక్షిగా చూస్తూ ఉండు. నువ్వు ఏడవ మెట్టులో ఉన్నట్టే. ఇది ఎందుకొచ్చింది? ఇది నాకే ఎందుకొచ్చింది? నేను ఎంత చేస్తున్నా గూడా నాకింకా వస్తున్నాయేంటి? ఇంకా నా సాధన సరిపోవట్లేదా? నాలో ఏమైనా లోపం ఉందా? ఏ ఆలోచనలు వద్దు. నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో నాయనా. వెనక్కి తిరిగి చూడకు. చేసుకుంటూ వెళ్ళిపో. మధ్యలో ఆగకు. వెనక్కి చూడకు. నువ్వు మధ్యలోనూ ఆగకు. నువ్వు పుణ్యంతో సంబంధం వద్దు. పాపంతో సంబంధం వద్దు. నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. అలా నువ్వు సత్యలోకానికి నువ్వు ప్రయాణం చేయగలవు. అలా నువ్వు ఏడో మెట్టుకి నువ్వు చేరుకోగలవు. మరి ప్రతిసారి మనకెప్పుడు చెప్తా ఉంటారు. మనమే దేవుళ్ళం. మన పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా దేవతా దేవుళ్ళము. దేవతా స్వరూపాలమంటి. మరి దేవతా స్వరూపాలంటే మనం ఏంటి మాస్టర్స్? మన భగవంతుడి యొక్క లక్షణాల్ని మరి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఏడో స్థాయికి మనం చేరుకోవాలని చెప్పుకుంటున్నాం. ఆయనలో ఉన్న దైవీ భావాల్ని, దైవీ గుణాల్ని మనం అభ్యసించటమే. ఆ యొక్క గుణాలు మనలో ఉన్నాయా లేదా? ప్రేమ, జాలి, దయ, గుణం, మరి క్షమాగుణము, అంగీకార గుణాలు ఎటువంటి పరిస్థితిని సరే మనం అంగీకరించగలుగుతున్నామా? మరి నాకు అనుకూలంగానే పరిస్థితి ఉంటే నేను బావుంటాను తప్ప, నాకేమాత్రం పరిస్థితి అటు ఇటు అయినా సరే నేను మళ్ళీ దాన్ని ఆ స్థితిని నేను భరించలేకపోతున్నాను. ఆ స్థితిని నేను చేరుకోలేకపోతున్నాను. మరది కరెక్ట్ అయిన భావన కాదు కదా! మరి నీలో క్షమాగుణం వస్తుందా లేదా? మరి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండు. మరి ఇవన్నీ గూడా ఈ యొక్క గుణాలన్నీ సమతుల్యంలో మనం చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ధ్యాన సాధనలు చేయవలెను మాస్టర్స్. అందువల్ల నువ్వు భగవంతుడివి, నేనే భగవంతుడిని అని నువ్వు దృఢ నిశ్చయంగా నువ్వు చెప్పగలగాలి అంటే, మరి నాలో దైవీ గుణాలు ఉన్నాయా లేదా అని నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. నీలో దైవీ గుణాలు ఉంటేనే నువ్వు భగవంతుడివవుతావు. ఆ భగవంతుడు నువ్వెప్పుడైతే అయ్యావో, అప్పుడు నువ్వు ఆటోమేటిక్‌గా నువ్వు ఏడో మెట్టు మీద ఉన్నట్లే. ఏడవ కొండ మీద ఉన్నట్లే. మరి నేను శరీరం కాదు, ఆత్మ పదార్థాన్ని అనే భావన నువ్వు రాగలిగావా? లేదా నేను పలానా పద్మావతి మేడం నేను తెనాలిలో ఉంటాను. నేను చాలా చాలా క్లాసులు చెప్తాను. అనే ఈ భావనలోనే ఈ పుణ్యంలోనే పడున్నావా? నేనొక ఆత్మ స్వరూపాన్ని. ఇది నా యొక్క కర్తవ్యం మాత్రమే. నేను కాదు నడిపించేది ఇస్తుందని నడిపించబడుతున్నాను అని ఆత్మభావంలో నువ్వు ఉంటున్నావా లేదా అని ఆత్మ పరిశీలన మనం చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. మరి ఇట్లాగా శ్రీకృష్ణుల వారు మనకేమని సెలవిచ్చారంటే, మరి ఏ పనైనా సరే నువ్వు చెయ్యి. ప్రతిఫలం ఆశించకు. నిష్కామంగా చెయ్యి. ప్రతిఫలం ఆశించకు. చెయ్యడం అనేది నీ కర్తవ్యం, నీ ధర్మము. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. అట్లా నిర్వర్తించిన వాళ్ళకే శ్రీకృష్ణ మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిక్కడ ఎంతో ప్రీతములుగా అవుతామంటండి. ప్రీతములుగా అవ్వడం అంటే ఏంటి? ఇక ఒక వ్యక్తికి ప్రీతముగా అవ్వడం కాదు మాస్టర్స్. ఏడవ మెట్టుకి మనం చేరుకున్నట్లు. ఆయన ఏ స్థితిలో అయితే ఉంటారో మనం గూడా ఆ స్థితికి చేరుకున్నట్లు అని అర్థము. ప్రీతములుగా అవ్వడం అంటే. ఇక్కడ మన ప్రాపంచికంగా ఈ వ్యక్తికి నేనిష్టము, ఆ దేవుడికి నేనిష్టము, ఇటువంటి ఇష్టాలు, ఇటువంటి ప్రీతములు కాదు మాస్టర్స్. ఆత్మపరమైన పరమైన ప్రియత్వం అది. నువ్వు ఏడవ స్థాయిలో చేరుకోవడం దాన్ని మనం తెలియపరుచుకుంటున్నాం తద్వారా. అందువల్ల ఏంటంటే నువ్వు నిరంతరం ఎటువంటి సాధనలు చేయాలంటే మరి నువ్వేం చేయాలి? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని తెలుసుకోవాలి. మరి ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధం అని తెలుసుకోవాలి. మరి ధ్యానం అంటే విశ్వశక్తి ఆవాహయామి అని తెలుసుకోవాలి. మరి ధ్యానం అంటే నాడీ మండల శుద్ధి అని తెలుసుకోవాలి. మరి ధ్యానం అంటే దివ్య చక్షువు ఉత్తేజితం అని తెలుసుకోవాలి. మరి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఊరికే కూర్చొని నాకు శ్వాస మీద ధ్యాస పెట్టేశాను. చిత్తవృత్తి నిరోధం మరి మనకొచ్చే ఆలోచనలన్నిటిని గూడా నిరోధం చేస్తున్నామా లేదా? చిత్తవృత్తులు అంటే ఉన్న ఆలోచనలు నిరోధం చేస్తున్నామా లేదా? నిర్మూలించుకుంటున్నామా లేదా? అనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి విశ్వశక్తి ఆవాహం జరుగుతుంది మన శరీరంలోకి. ఆ యొక్క విశ్వశక్తిని నువ్వు అనుభవిస్తున్నావా? ఆస్వాదిస్తున్నావా? నువ్వు స్వీకరించగలుగుతున్నావా? విశ్వశక్తి నాలో ప్రవహిస్తుంది అని.
మరి నాడీ మండల శుద్ధి జరుగుతుంది అన్నారు. నాడీ మండల శుద్ధి జరగాలి అంటే మరి నీలోకి ఆ యొక్క విశ్వశక్తి ప్రయాణం చేయటం వల్ల నీ శరీరంలో దాగి ఉన్న 2,72,000 నాడుల్లో ఆ యొక్క శక్తి ప్రవాహం జరగడం ద్వారా మరి నువ్వు గతంలో తెచ్చుకున్న పాప కర్మలన్నీ కూడా దగ్ధమవుతూ ఉంటాయి. మరి తద్వారా నువ్వు మరి యొక్క శారీరకంగాను, నీ యొక్క మానసికంగాను అద్భుతంగా నువ్వు నీ యొక్క దివ్య చక్షు ఉద్భవించుకొని అద్భుతమైన జీవన క్రమాన్ని నువ్వు పెంపొందించుకుంటూ ఉండగలవు. నువ్వు సహస్రార స్థాయికి నువ్వు వెళ్తూ ఉండగలవు. కానీ ఇవన్నీ జరగాలి అంటే నువ్వు ఏం చేయాలి? ముందు నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు నాయనా. నీలోకి నువ్వు ప్రయాణం చెయ్యి. అప్పుడు మాత్రమే చిత్తవృత్తి నిరోధః అంటే ఏంటో తెలుస్తుంది. నువ్వు ధ్యాన సాధనలో ఉంటే మాత్రమే ఆ యొక్క విశ్వశక్తి ఆవాహనం జరుగుతుందో లేదో అనే విషయాన్ని నువ్వు గమనించుకోగలవు. నువ్వు మరి శ్వాస మీద ధ్యాస పెడితేనే నాడీమండల శుద్ధి జరిగిందా లేదో నీకు తెలుస్తుంది. మరి నాడీమండల శుద్ధి జరిగింది అని తెలియడానికి సూచనలు ఏయి అంటే మన శరీరంలో వైబ్రేషన్స్ ద్వారా వస్తూ ఉంటాయి. ఎన్నో రకరకాల నొప్పుల ద్వారా మనకి ఆ యొక్క సింబాలిజం తెలుస్తూ ఉంటుంది. మరి వాటి ద్వారానే మన కర్మలు తొలగుతున్నాయి అనే దానికి ఒక సూచన మాస్టర్స్. మరి పురుటి నొప్పుల్లాగా వస్తాయంట నొప్పులు నాడీ మండల శుద్ధి ద్వారా. మరి ఎంతో జ్ఞానం మనం పొందగలము. మరి ఈ యొక్క అనుభూతి అంతా కూడా నా జీవితంలో నేను పొందాను మాస్టర్స్. మరి నేను శ్వాస మీద ధ్యాస పెట్టాను. చిత్తవృత్తి నిరోధలు నిరంతరం అద్భుతంగా చేసుకుంటూనే ఉంటాను. మరి ఆ యొక్క విశ్వశక్తి ఆవాహనాన్ని నిరంతరం నేను అద్భుతంగా నేను గమనిస్తూనే ఉంటాను. సాక్షిభూతంగా చూస్తూనే ఉంటాను. మరి నాడీ మండల శుద్ధి నాకు అద్భుతంగా జరిగింది మేడం మాస్టర్స్. అద్భుతంగా జరిగింది. మరి తద్వారానే ఎంతో అతి కొద్ది సమయంలోనే ఎంతో జ్ఞానాన్ని పొందగలిగాను. మరి కర్మలన్నిటిని కూడా నేను తొలగించుకోగలిగాను. మరి నా యొక్క దివ్య చక్షుని ఉద్భవించుకొని ఎంతో జ్ఞానం ద్వారా అందరికీ నా యొక్క జ్ఞానాన్ని నేను పంచుతూ ఉన్నాను. మరి ఇక్కడ చూడండి పుణ్యఫలాలను దాటేసి నేను సత్యలోకాన్ని ప్రయాణం చేసే మార్గంలో నా యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంది. మరి బొట్టు పెట్టుకునే స్థలంలో దివ్య చక్షువు ఉత్తేజితం అవుతుంది మై డియర్ మాస్టర్స్. మరి ఈ దివ్య చక్షువు ఉద్భవించాలి అంటే మనం ఏం చేయాలి? నాడీ మండల శుద్ధి జరిగితేనే దివ్య చక్షువు ఉద్భవిస్తుంది అని చెప్తున్నారండి. మరి మీరందరూ కూడా ఆలోచించుకోండి. మరి నాకు నాడీ మండల శుద్ధి జరిగిందా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నాకు జరిగిందా లేదా? శుద్ధి అయినట్టు మీకు అర్థమైందా లేదా? మీ విషయాన్ని గమనించుకోండి. మరి ఎన్నో జన్మల నుంచి మనం ఎన్నో పాపాలు మనం చేసే ఉన్నాము. మరి వాటినన్నింటిని కూడా మనం ప్రక్షాళన చేసుకున్నామా లేదా? మరి మనం ప్రక్షాళన చేసుకుంటున్నాము. ప్రక్షాళన అయ్యింది అనే విషయాన్ని నువ్వు గమనించుకున్నావా లేదా? నిన్ను నువ్వు తెలుసుకున్నావా లేదా? అనే విషయాన్ని నువ్వు ఎరుకలో ఉంచుకోవాలి. మరి నువ్వు విశ్వశక్తిని నువ్వు నీ శరీరంలోకి ప్రవేశించేటప్పుడు నువ్వు గమనించావా లేదా? నీకు విశ్వశక్తి ఆవాహనం అనేది జరిగినట్లు నీకు అనుభూతిలోకి వచ్చిందా లేదా? అనే విషయాన్ని నువ్వు గమనించుకుంటూ ఉండాలి. మరి చిత్తవృత్తి నిరోధం ఊరికే ఆలోచనలు పోగొట్టుకోవాలి. కూర్చోగానే ఆలోచనలు పోయినాయి. చిత్తవృత్తి నిరోధ అంటే అయిపోయిందా? ఆ ఆలోచనలు పోగొట్టుకునే స్థితికి రావాలి అంటే నువ్వు ధ్యాన సాధన అద్భుతంగా కొనసాగించావా లేదా అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. మరి నేను ఎన్నేళ్ళు సాధన చేస్తున్న ఆలోచనలు నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయండి. నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదని చాలా మంది ఇప్పటికి కూడా అడుగుతునే వాళ్ళు ఉంటూనే ఉంటారు మాస్టర్స్. ఎందుకు అడుగుతూ ఉన్నారంటే వారు మరి సరైన ధ్యానం అనేది, సరైన సాధన అనేది, సరైన మాస్టర్ ద్వారానే వాళ్ళు పొందుతున్నారా లేదా అనే విషయాన్ని వాళ్ళకి వాళ్ళు గమనించుకుంటూ ఉండాలి. తద్వారా మాత్రమే వాళ్ళు ఇవన్నీ గూడా పొందగలుగుతున్నారా లేదా అన్న విషయాన్ని అప్పుడు మాత్రమే వాళ్ళు తెలుసుకోగలరు. మరి చూడండి, ఈ యొక్క చిత్తవృత్తి చేయాలి అంటే మనం లోపల ఏం చేయాలి? శ్వాసతో కూడి ఉండాలి కానీ, మరి రామ మంత్రమో, కృష్ణ మంత్రమో ఏ మంత్రాన్ని మనం జపించాల్సిన అవసరమే లేదు. కేవలం శ్వాసని వచ్చిపోయే శ్వాసని మాత్రమే మనం గమనించాలి. మరి గమనిస్తూ క్రమంగా మనం శూన్య స్థాయిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాము. అటువంటి అద్భుతమైన అనుభవాన్ని మనం పొందాలి అంటే, మరి ఖచ్చితంగా ఆ యొక్క ధ్యానాన్ని నువ్వు చక్కగా చేస్తేనే నువ్వు అనుభూతి చెందగలవు మాస్టర్స్ అని చెప్తున్నారు. మరి ఇక్కడ చూడండి, ముక్కు అనేది పిరమిడ్ అన్నారండి. మరి ఈ పిరమిడ్ లోపలికి మనం దూరి, ఇక్కడ శ్వాస ఉన్నదనే గమనించి, ఆ శ్వాస అనేవాడు మనకి మిత్రుడు. ఆ మిత్రుడిని మనం పట్టుకోవాలి. ఆ మిత్రత్వాన్ని మనం ఎప్పుడూ గూడా మనం వదులుకోకూడదు. ఆ మిత్రత్వం ద్వారానే మనం ఈ యొక్క ధ్యానంలో జరిగే ఇవన్నీ కూడా, ఈ యొక్క స్థితులన్నీ కూడా మనం తెలుసుకోగలము. వాటిని మనం పొందగలము. తద్వారా మాత్రమే ఆ యొక్క 7 కొండల స్థాయిలో ఆ ఏడో కొండ దాకి మనం ఎక్కగలము అంటే, ఇటువంటి స్థాయిలన్నింటిని మనం దాటుకుంటూ వస్తేనే
మరి అటువంటి స్థితి మనం పొందగలము. మరి ఈ యొక్క మిత్రుడిని మనం పట్టుకుందామా లేదా అనే యొక్క జ్ఞానం మనం పొందాలి మాస్టర్స్. మనం శ్వాసపుత్రులం కావాలి. వాయుపుత్రులం కావాలి. హనుమాన్ చాలీసా మనం అందరం కూడా నిరంతరం పాటిస్తూ ఉండాలి. హనుమాన్ చాలీసా అంటే మనం చూడండి, మనం ప్రాపంచకంగా హనుమాన్ చాలీసా అంటే మంత్ర జపమేమో అనుకుంటారు. కాదు మాస్టర్స్. 40 రోజులు చూడండి, ఏ పని చేయాలన్నా, ఏ సాధన చేయాలన్నా ముందు ఒక 40 రోజులు నువ్వు సాధన చేయి నాయనా. 40 రోజుల తర్వాత నువ్వు యోగివైపోతావు అని చెప్పి ప్రతిసారి అంటూ ఉంటారండి. మరి మనందరం యోగులం అయ్యామా లేదా? ఆ సాధనలన్నీ చేశామా లేదా? మరి ఇటువంటి శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు చిత్తవృత్తి నిరోధం అయ్యిందా లేదా? విశ్వశక్తి ఆవాహనాన్ని నువ్వు ఆస్వాదన చేశావా లేదా? మరి నాడీమండల శుద్ధి జరిగిందా లేదా నీకు? తద్వారా దివ్యచక్షు ఉత్తేజితం అయ్యిందా లేదా? ఇటువంటి అనుభూతులన్నీ కూడా నీకు తెలియాలి అంటే నువ్వు శ్వాసపుత్రుడివి, నువ్వు కావాల్సిందే. అంజనీదేవి పుత్రుడు నువ్వు కావాల్సిందే. మరి మనందరం అయ్యామా లేదా అని మనల్ని మనం ఆచ గమనించుకుందాం మేడం మాస్టర్స్. గమనించుకొని ఆచరించుకునే ప్రయత్నం చేద్దాము. మరి మూడవ కన్ను తెరుచుకుంటేనే మన సత్యాన్ని చూస్తాం. అవునా అండి? మనందరికీ మూడవ కన్ను తెరుచుకుంది కాబట్టే సత్యం అంటే ఏంటో తెలుసుకుంటున్నాము. మనందరం గూడా శరీర పదార్థాలం కాదు. శరీరం కేవలం ఆత్మకి ఒక నిలయం మాత్రమే అనే విషయాన్ని అర్థం చేసుకోబట్టే మరి ఆనాపానసతి ధ్యానం ద్వారా మనం ఇటువంటి చిత్తవృత్తి నిరోధులన్నీ చేసుకున్న తర్వాత, మూడవ కన్ను ఉద్భవించుకున్న తర్వాత మనందరం గూడా ఆత్మ పదార్థాలము. దివి నుంచి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులం అనే విషయాన్ని మనం అద్భుతంగా తెలుసుకుంటున్నాం మోడర్న్ మాస్టర్స్. మరి మన గురువుగారు మనల్ని ఏం చెప్పారంటే, మరి దివి నుంచి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులారా దిగజారి ఆత్మలోకాలకు తిరిగి వెళ్ళొద్దు. నువ్వు ఆత్మజ్ఞానివై నువ్వు ఆత్మలోకాలకు తిరిగి వెళ్ళు నాయనా అని చెప్పడం జరిగింది మోడర్న్ మాస్టర్స్. మరి మనందరం కూడా దివ్యాత్మ స్వరూపులుగా అయ్యామా లేదా అనే విషయం మనం గమనించుకుంటూ ఉందాం. చూడండి, ఆత్మ అంటే నిత్యము. మరి ఆత్మ అంటే సత్యమే. ఈ యొక్క ధ్యానం చేసిన తర్వాత నువ్వు ఆత్మ సత్యం అని నువ్వు ఎరుకలోకి వచ్చిందా? నీ అంతరంగంలోకి నువ్వు ప్రవేశించడం ద్వారా నేను ఆత్మని అని నువ్వు అర్థం చేసుకున్నావా లేదా? నీలోకి నువ్వు ప్రయాణం చేసావా లేదా? ఈ నీలోకి నువ్వు ప్రయాణం చేస్తేనే నువ్వు ఆ యొక్క ఏడవ కొండ స్థాయికి నువ్వు ఎక్కగలవు, చేరుకోగలవు. మరి ఆ యొక్క సత్యలోకాన్ని నువ్వు చేరుకోవాలన్నా, మరి నువ్వు పూర్ణాత్మగా నువ్వు తయారవ్వాలన్నా, మరి నిర్వాణాత్మక స్థాయిలోకి నువ్వు చేరుకోవాలన్నా కూడా, మరి నువ్వు యొక్క ఆత్మ పదార్థాన్ని అని నువ్వు తెలుసుకోవడం ద్వారా మాత్రమే, నువ్వు సత్యాన్ని గమనించడం ద్వారా మాత్రమే, నువ్వు ఏడవ స్థాయికి నువ్వు చేరుకోగలవు. మరి మనందరం కూడా ఈ మధ్య ఈ 7 స్థాయిల్లో ఏ స్థాయిల్లో ఉన్నామని మనల్ని మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉందాం మాస్టర్స్. ఓకేనా అండి? మరి అట్లాగే మరి మ వీళ్ళు గొప్పవాళ్ళనో, వీళ్ళు చిన్నవాళ్ళనో, మరి వీళ్ళు ఆడవాళ్ళనో, మగవాళ్ళనో ఇటువంటియన్నీ కాదు. ఏదైనా సరే మన సత్య స్వరూపులం అని తెలుసుకోవడమే ప్రధానము. ఆడ, మగ, చిన్న, పెద్ద, గొప్ప, బీద, బిక్కి అనేది ఏది కూడా లేదు. నువ్వు దివ్యాత్మ స్వరూపుడివి అనే విషయం తెలుసుకోవడమే మనందరి కూడా లక్ష్యం ఒకటే. సత్యం ఎప్పుడు గూడా సత్యమే. ఎప్పుడు గూడా అనిత్యమైంది అనిత్యమే. సత్యమైంది ఎప్పుడూ సత్యమే. మరి మనందరం గూడా సత్యంలో జీవిద్దాము. ఆత్మలో జీవిద్దాం. ఆత్మ అనే ఎరుకలో జీవిద్దాం. మరి ఆత్మీయ ఎరుకలో మనం అందరం గూడా వచ్చేసామా మై డియర్ మాస్టర్స్? మరి ఆత్మీయ ఎరుకలోకి మనం వచ్చిన తర్వాత, మరి మనందరం గూడా నిరంతరం మన యొక్క ధ్యాన సాధనలు చక్కగా చేశామా లేదా? మరి చిత్తవృత్తి నిరోధం అయితుందా లేదా? మరి శూన్య భావన స్థాయికి మనం రాగలుగుతున్నామా లేదా? మరి సత్యలోక ప్రయాణానికి మనం సంసిద్ధులం అవుతున్నామా లేదా? ఎంతసేపటికి మన పాప పుణ్యాల్లోనే బందీలమై ఉన్నామా లేదా? అనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు కూడా ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉందాం మై డియర్ మాస్టర్స్. మరి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆ యొక్క గొప్పతనమైన ఆ యొక్క ఏడవ స్థాయికి మనందరం చేరుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉందాం. అంతేకాదు మాస్టర్స్, మనం మధ్య మార్గం కాబట్టి మనం ప్రాపంచికంగాను, అటు ఆధ్యాత్మికంగాను అద్భుతమైన జ్ఞాన స్థాయి మనం పొందుతూ ఉండాలి కాబట్టి, మనం ఇప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మనం ఏదైతే చేశామో అది కాకుండా ఇక నుంచి మనం ఆ యొక్క తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు ధ్యానం చేయి నాయనా. నువ్వు ప్రాపంచికమైన విషయాలతో నువ్వు సమయాన్ని వృధా చేయకు. చక్కగా ఆ యొక్క ప్రాంగణంలో కూర్చొని నువ్వు ధ్యానం చెయ్యి. నీకు అవకాశం ఉన్న వారితో నువ్వు ధ్యానం చేయించు. నువ్వు ధ్యాన ప్రచారం చెయ్యి. ఇప్పుడు ఈ యొక్క స్థితిలో మనం చేయవలసిన ఈ పుణ్యం ఏంటంటే ధ్యాన ప్రచారమే మనకు పుణ్యము. ఏ వస్త్రదానమో, ఏ అన్నదానమో అవి ప్రాపంచిక పుణ్యాలు. మరి ఆధ్యాత్మిక పుణ్యం ఏంటి అంటే నువ్వు ధ్యాన ప్రచారము. మరి తర్వాత ఒకానొక సమయంలో ఆ యొక్క పుణ్యస్థాయిని కూడా మనం దాటుకుంటూ వెళ్ళిపోయి,
చివరికి సత్యలోకాన్ని చేరుకోవడమే, చివరికి ఆ యొక్క 7వ కొండకి ఎక్కడమే మన యొక్క నిరంతర లక్ష్యం. కాబట్టి మరి మనందరం కూడా ఆనాపానసతి ధ్యానం చేద్దాము, వాయుపుత్రులం అవుదాం మాస్టర్స్. మరి మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన శ్రీ పర్యూషాలైన శ్రీ సరిత మేడం గారికి, సతీష్ మాస్టర్కి ఆత్మ ప్రణామాలు తెలియపరుస్తున్న మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన పద్మావతి గారికి, శైలజ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్ర మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.